మొత్తం సిద్ధాంతాలు కమ్యూనిస్టు సిద్ధాంతం కాదు, వైదిక సిద్ధాంతం కాదు, ముస్లిం, క్రైస్తవం ఏ మతం కూడా తప్పని చెప్పదండి. కుట్టుకోమని ఏ మతం చెబుతుందమ్మా? అలా చెప్తే అది మతం ఎలా అవుతుంది? ఏ మత సిద్ధాంతమేనా, ఏ రాజకీయ సిద్ధాంతమేనా ప్రజలు బాగుపడడానికే పుట్టింది తప్ప చెడిపోవడానికి కాదండి. కానీ ఏ సిద్ధాంతము లేని పార్టీలని, నాయకులను చూస్తున్నాం ఇవాళ సమాజంలో. ఏ సిద్ధాంతము లేదండి. వీడు గెలవడం ఒక్కటే సిద్ధాంతం. స్పష్టంగా నాయకులు చెప్పేస్తున్నారు, మేము గెలిచే వాళ్ళకి టికెట్ ఇస్తామని చెబుతున్నారు. మా సిద్ధాంతం ప్రకారం ఉన్న వాళ్ళకి, మంచి వాళ్ళకి చెప్పడం లేదండి. అసలు గెలిచే వాళ్ళకని చెప్పేస్తున్నారు స్పష్టంగా. ఎందుకు ఇంత దౌర్భాగ్యం వచ్చింది? ఆచరణ ప్రజలు పట్టించుకోవట్లేదని వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే ఆయన చెబుతున్నాండి, ప్రతి పనిలోనూ ఆచరణాత్మకత కనబరచు. ఆచరణ కొరవడిన సిద్ధాంతాల వల్లే దేశం పూర్తిగా భ్రష్టుపట్టి. ఆ ఆచరణ చాలా ముఖ్యం. ఏ గ్రంథం రామకృష్ణ జీవితం చదివారు మీరు, రామకృష్ణ బోధామృతం చదివారు, 1100లకు పైగా సూక్తులు ఉన్నాయి. అందులో మీరు ఆచరించదగినవి 10 కూడా లేవా అండి? అంత కష్టమా? ఏమైనా బాగా లోతైన ధ్యానం, అమ్మవారి కోసం పడిన తీవ్ర తపన గురించి ఆయన చెప్తే అది వదిలేయండి అమ్మా, పోనీ చూద్దాం. చాలా చిన్న చిన్న విషయాలు కూడా చెప్పారు ఆయన పరమహంస. అవి మనం చేయొచ్చు కదా. అసలు ఈ తేజకిరణాలు మీరు పరిశీలించినప్పుడు దయచేసి ఒక నిబంధన పెట్టుకోండి. నేను చేసే మీకు చెబుతున్నా. నేను రోజు పొద్దున్న కాఫీ తాగే సమయానికి ఈ సూక్తి చూశాకే కాఫీ తాగుతాను. నాకు నియమం అది చూడాలంతే. అదేముందో చూడాలి. ఇప్పుడు 10 ఏళ్లుగా జరుగుతుంది. ఖచ్చితంగా పొద్దున్న చూడాలి, తర్వాత కాఫీ. ఇవాళ ఏదో ఫిబ్రవరి 17 ఏముంది, అది మనం చేస్తున్నావా అని ఆలోచించుకొని తర్వాత కాఫీ తాగాలి. ఇది మనం చేస్తున్నావా? 366 సూక్తులు ఉన్నాయి అందులో తేజకిరణాల్లో. ఫిబ్రవరి 29వ తేదీ కూడా కలిపారు, ఎప్పుడు ఇబ్బంది లేకుండా. చేయడానికి అసాధ్యమైంది నాకైతే ఈ 10 ఏళ్ల పరిశీలనలో ఒక్కటి కూడా కనపడలా. అన్నీ సాధ్యం. చాలా సులభ సాధ్యంగా చెప్పాడు ఆయన. అసలు అవి సాధ్యమైనవి, దాన్ని సులభంగా సాధించడం ఎలాగో చెబుతాడు వివేకానందుడు. ఈ పని చేయించాలి అంటాడు. ఇంతకంటే సులభంగా చెప్పగలిగిన యోగి ప్రపంచం మొత్తం మీద లేరండి, ఒక్క వివేకానందుడు ఇంత సులభంగా.